ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. లష్కర్-ఎ-తోయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తొలుత ఈ దాడికి బాధ్యత వహించినప్పటికీ తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది. 5-7 ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు అనుమానం. వీరిలో 2 స్థానికులు, మిగిలినవారు పాకిస్తాన్ నుంచి రాగా హషీం మూసా అనే ఉగ్రవాది మాజీ పాక్ పారామిలిటరీ సభ్యుడిగా గుర్తించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వర్గాల ప్రకారం ఈ ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోనే, ముఖ్యంగా దక్షిణ కశ్మీర్లోని దట్టమైన అడవుల్లో తలదాచుకున్నారు. వీరు స్వయం సమృద్ధంగా ఉంటూ ఆహారం, ఇతర అవసర వస్తువులతో సిద్ధంగా ఉన్నారు. భద్రతా బలగాలపై ఎదురుకాల్పులకు మరికొంతమంది ఉగ్రవాదులు సహకరిస్తున్నట్టు అనుమానం ఉంది. వీరు సిమ్ కార్డు లేని అత్యాధునిక, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారని, ఇది ట్రాకింగును కష్టతరం చేస్తోందని ఎన్ఐఏ తెలిపింది. అయితే ఎన్ఐఏ ఈ కేసును స్వీకరించి దర్యాప్తును ముమ్మరం చేసింది. స్థానిక ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో, ఒక ఆర్మీ అధికారి సాక్ష్యం కీలక ఆధారాలుగా మారాయి. ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేసి ఒక్కొక్కరిపై 20 లక్షల రూపాయల చొప్పున రివార్డు ప్రకటించారు. డ్రోన్లు, యుఏవీలు, స్నిపర్ డాగ్లతో పిర్ పంజాల్ పర్వతాల్లో శోధనలు కొనసాగుతున్నాయి. అదనంగా 14 మంది స్థానిక ఉగ్రవాదులను గుర్తించి వారి ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని హెచ్చరించారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ దాడిని ఖండించింది. అయితే పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకుల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉగ్రకుట్రలకు సంబంధించిన 2 షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇందులో ఒకటి సరిహద్దుల్లో కాగా మరొకటి జార్ఖండ్లో. దీంతో 2 ఆపరేషన్స్ భగ్నం కాకపోయి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. అవును, తాజాగా భారత్-పాక్ బోర్డర్లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పంజాబ్ పోలీసులు అమృత్సర్ సమీపంలో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. వాటిల్లో గ్రెనేడ్లు, తుపాకులు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో ఆయుధాలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఇన్ఫర్మేషన్ మేరకు బుధవారం సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా దొరికిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఉగ్ర కుట్ర భగ్నమవటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. మరొక పక్క జార్ఖండ్లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ధన్-బాద్లో 4 అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఈ నిందితులకు ఐసిస్, ఇండియన్ ముజాహిద్దీన్లతో సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదుల నుంచి పోలీసులు అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ధన్-బాద్ జిల్లాలోని భూలి ఓపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషేర్ నగర్లో అదుపులోకి తీసుకున్న 4 అనుమానితుల్లో ఒకరు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్లోని క్రియాశీల సభ్యుడు అమర్ యాషర్గా గుర్తించినట్టు తెలుస్తోంది. మిగిలిన 3కి ఐసిస్తో సంబంధాలున్నాయని తేలినట్టు సమాచారం. ఆ సంగతి ఎలా ఉంటే మరోపక్క బంగ్లా సరిహద్దుల్లోనూ కలకలం మొదలైంది. మహ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లా పాక్ మధ్య బంధం బలోపేతమైన నేపథ్యంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్లోని భారత్ సరిహద్దుల వైపు రావటం పెరిగిందని తెలుస్తోంది. దీంతో బంగ్లా, భారత్ రాడికల్ గ్రూపులను వాడుకునే ఆలోచనలో పాకిస్తాన్ ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భారత భద్రతా ఏజెన్సీలు బంగ్లా సరిహద్దుల్లోని ముర్షిదాబాద్ వంటి పలు ప్రాంతాల్లోని పోస్టులపై దృష్టి పెట్టాయి.